నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను లక్ష్మీనారాయణ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలకు ఏవైతే ఉంటాయో హెడ్లైన్స్, వాటిని సమగ్రంగా విశ్లేషించి ప్రజలకు చేరవేసేదే అమ్మా న్యూస్ క్యాన్. ముందుగా వెలుగు దినపత్రిక నుంచి ఈరోజు ఏం ప్రచురించారో చూద్దాం. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ వద్దు, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం రేవంత్ వెల్లడించారు. అదేవిధంగా అవమానాలు భరించలేకే బీఆర్ఎస్ వీడుతున్నారని, ఆ పార్టీ ఉద్యమకారులను విస్మరించిందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం జరిగిందని ప్రచురించారు. బీఆర్ఎస్కు ఎంపీ రాములు గుడ్ బై, ఆ పార్టీతో ప్రయాణం ముగిసిందని ప్రకటన చేసిన రాములు. కరీంనగర్ భూ కబ్జా దందాలో కదులుతున్న డొంక, ప్రజల నుండి 750 ఫిర్యాదులు అందాయని చెప్పి ప్రచురించారు. అదేవిధంగా పాలమూరులో 10 ఏళ్లలో కొత్త ఆయకట్లేది కట్టలేదని, బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణమని కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా విచారణకు తాను హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత ప్రకటన ఇచ్చారని స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈనాడు దినపత్రిక చూసుకుంటే ధరణి అధికారుల బదిలీ, సముద్ర గర్భంలో కృష్ణుడికి మోడీ పూజలు చేశారని కూడా ప్రచురించారు. కేంద్రానికి కృష్ణా జలాల తాకట్టు కాంగ్రెస్ సర్కార్ నిర్వాకమని కేటీఆర్ ధ్వజమెత్తారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక కాంగ్రెస్ గారడి మాటలు నమ్మొద్దని బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా తన విజయ సంకల్ప యాత్రలో ప్రకటించడం జరిగిందని చెప్పి ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే టీఎస్ బైపాస్ ఆన్లైన్లో దరఖాస్తులు, ఆఫ్లైన్లో అనుమతులను కూడా ప్రచురించారు. అదేవిధంగా సీఎం రేవంత్ అని ప్రకటిస్తే కాంగ్రెస్కు 30 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ ధ్వజమెత్తిన వైనం. ఇక ఎన్నికల విచారణకు తాను హాజరు కాలని ఎమ్మెల్సీ కవిత అన్నారని ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇవి ఈరోజున్న హెడ్లైన్స్గా చెప్పుకోవచ్చు. వీటిలో కొన్ని మనం ఇంపార్టెంట్ చర్చించాల్సిన వార్తలు ఉన్నాయి. మరి మన బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. సార్, నిన్న మీరు చూసే ఉంటారు, తాను హాజరు కాలేనని చెప్పి విచారణకు హాజరు కాలేనని చెప్పి ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మీరు అంతకుముందు చెప్పారు హాజరు కాకపోవచ్చు అని చెప్పారు. మీరు అనుకున్నట్టే జరిగింది. చట్టం మీద ఏమాత్రం గౌరవం ఉందనే విషయాన్ని ఈ ప్రజాప్రతినిధులకు అర్థమైంది. మనం చట్టాలు చేసేది వాళ్ళే, వాటిని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు కాకామ కథలు చెప్తూ తప్పించుకోవడం దర్యాప్తు. వాస్తవానికి కవిత మీద కొంతకాలంగా లిక్కర్లు వ్యాపారం చేసింది, ఒక మహిళ లిక్కర్ వ్యాపారం చేయొచ్చా అని కొంత ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ ఆరోపణలను తుడిచివేసుకునేందుకు ప్రయత్నించినటువంటి ఎమ్మెల్సీ గారు ఎప్పటికప్పుడు దర్యాప్తు తప్పించుకునే ప్రయత్నం చేయడము, ప్రీ అపాయింట్మెంట్స్ ఉన్నాయి లేదంటే రాలేదు అని, అంటే మహిళను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలి అని ఈ రకంగా ఏదో ఒక మాటతోటి తప్పించుకునే ప్రయత్నం చేయడం చాలా తప్పేది. అంటే సమాజము హర్షించరు. ఓకే, వాళ్ళగా వాళ్ళ వైపును వాళ్ళు తలుచుకొని శభాష్ అనిపించుకుంటే ఓకేదండి, శుభ్రం కాదని. కానీ సమాజం హర్షించరు. బాధ్యత గల ప్రజాప్రతినిధులు, చట్టాలు చేసేవాళ్ళు, చట్టాలను సవరించే అధికారం ఉన్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు చట్టం నుంచి అంటే దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవాలని చూసుకోవడము అప్పుడు ఎప్పటికైనా నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు. తప్పు చేయకపోతే దానికి శిక్ష కావాలన్నా వేయదు. తప్పు చేయలేదు అన్న విశ్వాసం గట్టిగా ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థల ముందు వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలు, వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేయడం తప్పేంటి? అవసరమైతే వర్చువల్గా మీకు నేను అందుబాటులో ఉంటాను. మీరు పెట్టిన సెక్షన్ అంతకుముందు నా మీద పెట్టిన సెక్షన్ వేరేది ఉంది, ఇప్పుడు మీరు నోటీసులు ఇచ్చిన సెక్షన్ వేరేది ఉంది, దానిలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అది కూడా కాక నేను ఎలక్షన్లకి కొంచెం నేను పార్టీకి సంబంధించిన వర్క్ చేయాల్సింది, అందుకే హాజరు కాలేకపోతున్నాను. వర్చువల్గా మీతో కావాలంటే మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారని చెప్తున్నారు. అంటే కొన్ని సంస్థలు దర్యాప్తు సంస్థలు వర్చువల్ గా తీసుకునేందుకు, అంటే కోర్టు వర్చువల్ గా విచారించేందుకు కొంత చట్టం చేసి కోర్టు విచారణ వర్చువల్ గా చేసేందుకు అవకాశం ఉంటాయి.
సపోజ్ ఒక విఐపి జైల్లో ఉన్నారు, అతను కోర్టు విచారించాలి, కోర్టు విచారించడం పెద్ద సమస్య. కాబట్టి ఆ వర్చువల్ విచారణ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేసిన జైల్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో విచారణ జరిగింది. ఇంకా కొన్ని కేసులలో ఈ రకంగా వర్చువల్ విచారణ జరిగింది. కానీ దర్యాప్తు సంస్థలు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాల విషయంలో వాటిని నిర్ధారించుకునేందుకు రావాలి అంటే నేను రాను వర్చువల్ చేసుకోవడం అనేది ఇది ఒక కొత్త వాదన. నిందితులుగా పేర్కొన్నారు. నిందితులను వర్చువల్ ఎట్లా విచారిస్తారు? వాళ్ళు పేర్కొనే అక్యూజ్డ్ అని చెప్పారు, నిందితులు అని చెప్పారు. నిందితులకు కూడా ఈ రకమైన సౌకర్యాలు ఇవ్వాలా? ఇది చట్ట పరిధిలోకి లేనిది. వర్చువల్ గా వస్తారంటే మళ్ళీ సిబిఐ కోర్టుకు వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసి వర్చువల్లో విచారించాల్సిన అవసరం ఏముంది? సదరు నిందితుడికి ఏ రకమైనటువంటి థ్రెట్ ఉన్నది, హాని ఏమైనా ఉన్నదా, ఆయన ఎంత బిజీ ఉన్నారు అంటే విచారణకు రాలేనంత బిజీ ఉన్నారా అని ఇవన్నిటి కూడా కోర్టులో వివరించి కోర్టును ఒప్పించి తీసుకోవాల్సిన అవసరం, అనుమతి తీసుకోవాల్సిన అవసరం. ఇదంతా జరగని విషయం తెలుసు. కానీ కావాలని ఏమనంటే ఓ మహిళ మీద దాడి జరిగింది, తెలంగాణ మీద దాడి జరిగింది. వీళ్ళ హయాంలో ఎంతమంది మహిళ మీద ఎన్ని హింసలు పెట్టారు అది పట్టించుకోరు. అది మహిళ గుర్తుకు రాదు. వీళ్ళ వరకు తన వరకు రాగానే తెలుస్తుంది విషయాలు. మహిళలు మొత్తం ఖచ్చితంగా సిబిఐ గట్టిగా పట్టుబట్టి విచారణ ఇప్పుడు డైరెక్ట్ తీసుకోవడం అంటే అవి మహిళల మీద దాడి చేసింది. కేంద్ర ప్రభుత్వం మహిళల మీద దాడి చేస్తున్నది. తెలంగాణ సమాజం మీద కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి వ్యవహరిస్తుంది, బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ స్టేట్మెంట్స్ వస్తాయి. వీళ్ళు నిర్బంధంగా అంటే తప్పులు చేయడం వాళ్ళను అరెస్ట్ చేయడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, కిడ్నాప్లు చేసి 3 రోజులు 4 రోజులు దాచిపెట్టి చిత్రహింసలకు గురి చేసినప్పుడు అప్పుడు ఏమో అప్పులు గుర్తురాడు, తెలంగాణ ప్రజలు గుర్తురాడు, తెలంగాణ మహిళలు గుర్తురాడు, తెలంగాణ సమాజం అసలుకే గుర్తురాడు. వాళ్ళ వచ్చే మాత్రం తెలుస్తుంది. లిక్కర్ బిజినెస్ చేసిదా లేదా అనే విషయం ఇప్పటికీ కవిత స్పష్టత ఇవ్వలేదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ఆరోపణ చేస్తుందండి, రానున్న ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఈ డ్రామా ఆడుతున్న ఈ బీజేపీ పార్టీ మరియు కవిత అరెస్ట్ అనేది జరగదని, ఎలక్షన్ల ముందు ఇది ఒక మళ్ళీ స్టంట్ అని, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే అనడం జరిగింది, కానీ అది చేయని వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉందని చెప్పి కాంగ్రెస్ ఆరోపించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ దాగుడు మూతల వ్యవహారం అనేది ఇంకొంచెం అనుమానాలు సాగిస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సిబిఐ, ఈడీ కానీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు, వాటికి విచారణ జరగకుండా అట్లా ప్రమేయం ఉండదు అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి జరిగేది ఏంటి? కేంద్ర హోంశాఖ, హోంమంత్రిత్వ శాఖ కన్సర్న్లోనే ఇవన్నీ పనిచేస్తే వాటి ఆధీనంలోనే ఉంటాయి. ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ కవిత అరెస్ట్ విషయంలో గతంలో ఈడీ కూడా ఇదే రకంగా వివరించింది. 3 సార్లు నోటీస్ ఇచ్చినా ఈడీకి ఇదే సమాధానం చెప్పారు, ఏమైనా కోర్టులో కేసుందని చెప్పారు. కేసును కొలికి తీసుకురా కీలకమైన కేసు ఇది. ఒక 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల మీద, కీలకమైన ప్రజాప్రతినిధుల మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ పంజాబ్, తెలంగాణ 3 రాష్ట్రాలకు సంబంధం ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇట్లాంటి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ కేసులో దర్యాప్తు సంస్థలు చురుగ్గా వ్యవహరించి రాజకీయ విమర్శలకు, రాజకీయ దాడులకు ఏమాత్రం తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దర్యాప్తు. సార్, అవమానాలు భరించలేకే బీఆర్ఎస్ ను వీడుతున్నారని, ఆ పార్టీ ఉద్యమకారులను విస్మరించిందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్కు ఇప్పుడు ఎంపీ రాములు కూడా గుడ్ బై చెప్పే పరిస్థితి అని కూడా ప్రచురించారు. ఇంకోటి తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి కూడా గుడ్ బై చెప్పేశారు. ప్రియాంక గాంధీ సమక్షంలో చేవేళ్లలో రేపు జరిగే సభలో
కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేరికల విషయంలో కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, వాళ్ళకు ఉద్యమ సమయంలో గుర్తింపు లేకపోవచ్చు, ఉద్యమం కాండ గుర్తింపు లేదు. ఈ రోజు కాదు ఉద్యమం కాండ గుర్తింపు ఇవ్వండి, ఎప్పటి నుంచో ఇవ్వట్లేదు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఏమాత్రం గుర్తింపు ఇచ్చారు వీళ్ళు? అదేవిధంగా అమరుల కుటుంబాలకు ఎవరికి ఇవ్వలేదు, త్యాగాలు చేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కోదండరాం గారు తెలంగాణ ఉద్యమంలో రాజీ లేని పొలం వేశారు, మనం విప్పలేదు. అధికారంలోకి వచ్చినాక ఎన్ని రకాలుగా ఇబ్బందులు గుర్తు చేశారు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. గుర్తింపు లేదు. ఆ పార్టీలో మొదటి నుంచి తెలంగాణ పోరాట చేసిన వాళ్ళకి ఎవ్వరికీ గుర్తింపు లేవు. కుటుంబం భజన చేసిన వాళ్ళకి మాత్రమే గుర్తింపు. నాకు ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది చెప్తారు ఏదో చేశామని, ఏం చేయలేదు. నిన్నటి వరకు వీళ్ళైనా కాంగ్రెస్ చేసేవాళ్ళు. నిన్న చేరిన బాబా ఫసీద్దీన్ కానీ, నిన్న చేరినటువంటి శ్రీలత గారు కానీ, జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేసేవాళ్ళు. అప్పుడు మరి మీరు మాట్లాడచ్చు కదా, ఉద్యమం కాలంలో గుర్తింపు లేదన్నప్పుడు. అంటే ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ హీరోలు వస్తాయి. ఇది కరెక్ట్. ప్రస్తుత రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఇది వర్తిస్తుంది. అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర పోతాడు. రేపు పొరపాటున కాంగ్రెస్ పార్టీ గద్దరిస్తే మళ్ళీ వీళ్ళు కేంద్రంలో పుట్టిన కన్నతల్లి లాంటి పార్టీలకు మళ్ళీ వచ్చినాడు. ఇది ఖచ్చితమే. ఎంతమంది చూసాం మనం. నిన్న ఆల్రెడీ వాళ్ళు చెప్పారు సార్, అనితారెడ్డి ఎవరైతే ఉన్నారో నిన్న అంటున్నారు, మీరు అన్న వాటినే చెప్పారు, కన్నతల్లి పార్టీలోకి మేము వచ్చాము, మెట్టినింటి నుంచి మా పుట్టింటికి వచ్చినట్టు ఉందని అంటున్నారు. డైలాగ్ ఎందుకు వెళ్ళారు సీఎం దగ్గర కంటే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం పోయాం. ఈరోజు అంటే అయిపోయింది, భూతపదం అయిపోయింది. దాని వెనకాల ఉద్దేశం వేరే ఉంటుంది, చేరికల వెనకాల ఉద్దేశం వేరే ఉంటుంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎండగలవడం రాజకీయ నాయకులు. వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు. ఇది రాజకీయాలను రోజు రోజుకు దిగజార్చే వ్యవస్థగా తయారైపోయింది. కానీ ఈ తరహా రాజకీయాలు ఉండొద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. గెలుపు ఓటము సహజం. ఎన్నికల్లో 10 మంది పోటీ చేస్తారు, కానీ ఒక్కరు మాత్రమే గెలుస్తారు. ఆ 10 మంది గెలవాలంటే సాధ్యం కాదు పని. సార్, జనరలైజ్డ్గా అడుగుతున్న ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా చెప్పండి. మీరు ప్రస్తుతం ఉన్న రోజుల్లో రాజకీయ నాయకులు ప్రజలకి ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఉన్నారంటారా? మనం వేళ్ల మీద ఎక్కబెట్టచ్చు సార్ అట్లాంటి వాళ్ళను. వేళ్ల మీద ఫింగర్ టిప్స్ ఎక్కబెట్టుకోవచ్చు, అంటే వేళ్ల మీద ఎక్కబెట్టారు. అసలు ఎవరు లేరు, మిగతాదంతా వ్యక్తిగత స్వార్థమే అంటారు. వ్యక్తిగత స్వార్థమే మొత్తం. ఎవరు లేదు, చెప్తా ఉంటారు. ఓకే, అది రాజకీయాలు చెప్పాల్సింది. ప్రజాసేవే నా జీవిత లక్ష్యం చెప్పచ్చు. రాజకీయాలు చెప్పకపోతే కాదు. కానీ ఎవరు ఆ రకంగా చేయాలి సార్, లేదు ప్రస్తుతం. అంటే ఒకవేళ నిజంగా అది కూడా మనం ఒప్పుకోవాలి. ఒకవేళ ఆ నాయకుడు 5 సంవత్సరాలు పొరపాటున గెలిచింది అనుకోండి, ఎన్నికల్లో పోటీ చేశాడు, ప్రజాసేవ సభలతో గెలిచాడు. ఆ నాయకుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా, ఏం చేయకుండా, మొత్తం ప్రజాసేవ కోసం పనిచేసింది, కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఏం చేయకుండా, ఆయన ఇంత ఖర్చు కూడా పట్టించుకోలేదు అని అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడు. ఎందుకంటే ఆయన డబ్బు పంపిణీ చేస్తాను కానీ డబ్బులు లేవు, మద్యం పంపిణీ చేస్తాను కానీ ఎగరలేదు, ఎవరు సహకరించరు, కనీసం ఖర్చు తీయండి ఆయన అంటే ఎవరు. ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ఈయన ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు, ఈయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి ఎవరు సహకరించారు. వ్యవస్థ ఆ రకంగా తయారైంది. దానికి రాజకీయ నాయకులు అంటే మన ఓటర్లను మనం అనుకోవాలి. ఉచిత పథకాలకు ఆశపడి, ఉచితాల కోసం ఎగబడి
కృష్ణమూర్తి గారు మీరన్నట్టు సార్ అక్షరాస్యత శాతం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడులాగా అక్షరాస్యత శాతం తక్కువ లేదు. అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో ఉచితాలకు వెంపర్లాడుతూ ఉచితంగా ఈ రోజుల్లో ఎవరు ఎవరనే ఆలోచన ప్రజలకు ఎందుకు కలగట్లేదంటారు? ఉచితంగా ఈ రోజున ఏమన్నా పథకాల్లో ఇస్తే ఇంకొక రూపంలో ముక్కిపిండి ఆ ప్రభుత్వం ఎవరైతే ఉందో మన దగ్గర నుంచే వసూలు చేస్తుందనే కామన్ సెన్స్ ఉన్న పాయింట్ని ప్రజలు ఎందుకు విశ్వసించట్లేదంటారు చెప్పండి? అందరూ గమనిస్తున్నారు సార్. కానీ ఏమనుకుంటే వాడు తీసుకుంటున్నా నేను తీసుకోవద్దు, వాడికి వచ్చే బియ్యం వస్తుంది నాకెందుకు రావద్దు, వాడికి ఫలానా బీమా పథకం కింద డబ్బులు వస్తుంది నాకెందుకు రావద్దు, ఈ రకమైన ఆలోచన. ఆ వచ్చే పథకాల కోసం మళ్ళీ అధికారులు దొక్కడం, అవసరమైతే అధికారులకు డబ్బులు ఇవ్వడం, లంచం. అంటే మనకు కావాల్సిన సర్టిఫికేట్, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కావాలనుకుంటే ఇవ్వాలి కదా. ఈ రకంగా అంటే ప్రజలు తమకు తాముగా వంచుకుంటూ ఎవరో వంచిస్తున్నారో అనుకుంటున్నారు. ఎవరు వంచట్లేదు. మనం ప్రజల్లో మార్పు రానంత కాలం నాయకుల్లో మార్పు రాదంటారు మీరు? ఖచ్చితంగా మీరు చెప్పండి. మేమేం తీసుకోము నికాసుగా. ఎన్నికలప్పుడు మాకు ఒక 5 సంవత్సరాలు ఆయన నువ్వు గెలిచినట్టు పని చేయమని చెప్పండి. ఒక బస్తీ వాళ్ళు రమ్మని చెప్పండి స్వచ్ఛందంగా. అక్కడి నుంచి మొదలైదాం. మొత్తం కాన్స్టిట్యున్సీ రాదు, ఒక ఊరు రాదు, ఒక బస్తీ వాళ్ళు రమ్మని చెప్పండి. మా బస్తీలో నువ్వు గెలిచిన తర్వాత పని చేయాలి, మాకు ఒక పైస డబ్బులు చెప్పి ఏమీ లేదు, నువ్వు ఎందుకు నీకు ఓట్లేస్తామని చెప్పండి. ఎవరు చెప్పరు. రాగానే మా కుల సంఘాలకు భవనం ఇస్తున్నావా, మా టెంపుల్ కు భవనం కట్టిస్తున్నావా, మా యూత్ కు క్రికెట్ కిట్ ఇస్తున్నావా, ఇవే ఆలోచన చేసి వాళ్ళు ఏం చేస్తారు ఇక. సీఎం రేవంత్ అయితే ఒకటి చెప్పారు సార్, ప్రజావాణి దరఖాస్తులను అసలు మీరు పెండింగ్ లో పెట్టొద్దు, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పి అధికారులకి గుర్తించేట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజావాణి లక్ష్యమే అది, అదే ప్రజా సమస్య పరిష్కరించడమే ప్రజావాణి లక్ష్యం. కాబట్టి అట్లా తీసుకొని దరఖాస్తు పడేస్తే అది కాదు. ఒక దరఖాస్తు వస్తే అర్జీదారులు అది ఎంఆర్ఓ చేయాలా, ఆర్డీఓ చేయాలా, కలెక్టర్ చేయాలా, లేదంటే లోకల్ గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఈవో చేయాలా, ఎవరు చేయాలా సమస్య పరిష్కరించాలి అనే విషయాన్ని వెంటనే గుర్తించి సదరు అధికారికి దాన్ని అసైన్ చేసి దాన్ని ఫాలో అప్ చేసే విధంగా వ్యవస్థ ఉంటే తప్ప ప్రజాపాలన దరఖాస్తులకు కానీ ప్రజావాణి దరఖాస్తులకు కానీ ఒక రూపవిచ్చగా ఉంటుంది. కానీ మీరు రండి దరఖాస్తు ఇచ్చుకోండి, మేము తర్వాత చూస్తాం, ఆ పెండింగ్ ఉన్న తర్వాత కట్టం కూడా పడేసాము, ఒక రూమ్ లో వెళ్ళిపోయి అవి చూద్దాం అనుకుంటే కాదండి. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా నిజమైనటువంటి ప్రజాపాలన అంటే ఇక్కడ చాలా నిన్న ఇచ్చిన ఆదేశాలు అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి ఆదేశాలు అధికారులకు పదే ఇవ్వాలి. అధికారులు కూడా కొంత నిర్లక్ష్యానికి గురవుతున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాను, విధులలో నిర్లక్ష్యం వ్యవహరిస్తాను. ఏంటంటే దరఖాస్తు వస్తున్నా పోదాం చాలా వద్దాం పడండి, అక్కడ పోయి చెట్టు కింద బాత్కాన్ని పోదాం ఆపిస్తాను, ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా దరఖాస్తు ఏ రోజు ఇచ్చారు, సదరు ఆఫీసర్ దగ్గరికి దరఖాస్తు ఎప్పుడు వెళ్ళింది, ఆ దరఖాస్తు ఎప్పుడు పూర్తయింది, పరిష్కారం అయిందా, అయితే ఎప్పుడు పూర్తయింది, పరిష్కారం కాకపోతే కారణం ఏంటిది, దానికి ఆ పరిష్కారం కోసం ఎవరు సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అనేది ఉండాలి. ఫాలో అప్ అనేది ఉన్నప్పుడే ఆ దరఖాస్తుదారు కొంత సంతోషపడతారు. ఇన్ని రోజులుగా నా సమస్య పెండింగ్ ఉంది, ఇప్పుడు పోయినా ఇగో పలానా చోట ఆగిందా పలానా వాళ్ళు చేస్తారు, ఇప్పటికైనా కొంత ఫైల్ మూవ్మెంట్ వచ్చింది, నా సమస్య పరిష్కారం కోసం కొంత ప్రయత్నం జరుగుతామని అధికారుల దృష్టికి వెళ్ళింది అనే విషయం సంతోషపడతారు. అలా కాకుండా ఉండడంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ దరఖాస్తులు ఏవైతే వస్తున్నాయో ప్రజావాణిలో దరఖాస్తులు, వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్య తీసుకొని ఒకవేళ దరఖాస్తు పరిష్కారం కాకపోతే సంబంధిత అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే కూడా బాగుంటుంది. ఈ దరఖాస్తుల సంగతి ఇలా ఉంటే సార్, ప్రభుత్వం నుండి 700 ప్రజల నుండి 750 ఫిర్యాదులు అందాయని, కరీంనగర్ భూకబ్జా దందాలో కదులుతున్న డొంకని ప్రచురించారు. పాలమూరులో కూడా 10 ఏళ్లలో ఆయకట్లు కట్టలేదని చెప్పి బీఆర్ఎస్ నిర్లక్ష్యం అని చెప్పి కూడా ప్రచురించారు. కరీంనగర్ భూములకు సంబంధించిన విషయంలో ఇప్పటికే 4 కార్పొరేటర్లు అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ అయ్యారు కూడా. మరొక 2 మీద విచారణ జరుగుతా ఉన్నది, వాళ్ళని కూడా రేపు
ప్రశ్నించే అవకాశం ఉంది అధికారం. గతంలో అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది నాయకులు, గులాబీ నేతలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేందుకు వాళ్ళు ఎక్కడా వెంటనే వేయలేదు. గతంలో కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు అందలేవాడిని అందలేదు. కానీ చూశారు ఆ ఫిర్యాదు ఏ రంగు మీద ఉంటుంది, గులాబీ రంగు మీద, ఇంకో రంగు మీద. గులాబీ రంగు పక్కకు పడండి. ఈ రకంగా అధికారులు పోలీస్ శాఖ తెలిసింది కాబట్టి ఇప్పుడు గతంలో అన్యాయానికి గురైన వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఒక కరీంనగర్ లోనే 750 కరీంనగర్ టౌన్ సంబంధించిన విషయం పేపర్లో ఉన్న మొత్తం కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి పరిధిలో మాత్రమే 750 దరఖాస్తు. అంటే మీరు గమనించండి, ఒక కార్పొరేషన్ పరిధిలోనే 750 మంది బాధితులు ప్రజాప్రతినిధుల మీద ఫిర్యాదులు చేశారు, బయటకు వచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండుంటారు? మట్టి మాఫియా, ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా, ఒక్క మాఫియా అలా నిలబడుతుంది రాష్ట్రంలో. మరి ఇలా అనుకుంటే మరి ఇదేంటి సార్ ఇలా అంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ కేటీఆర్ గారు మాట్లాడారు. నవ్విపోదు కదా నాకే సీట్ అని సామెత. నేను పదే చెప్తున్నాం, వీళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నామని అహంకారంతో మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి సీఎం అని ఎప్పుడో చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందే. కాంగ్రెస్ లోని నాయకులందరూ రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పారు. అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నీ రద్దు చేస్తాను, ఇట్లాంటి హామీలు చాలా చెప్పారు. అవును. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి అంటే ఎట్లా చెప్పాలి? కేసీఆర్ చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి సీఎం అంటే 30 సీట్లు రాకపోతుందంటే నువ్వు నీ ముఖం బాగాలేదా కాబట్టి అద్దం పడ కొట్టినా చెప్తే ఎట్లా? తన ముఖం బాగాలేదు, అద్దం పడ కొట్టిందట. నీ ముఖమే బాగాలేదు, అర్థం లేకుండా అర్థం పెట్టుకుంటే అక్కడ చూపిస్తే కదా. పార్లమెంట్ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని గారడీ మాటలుగా అనుకోవచ్చా? మళ్ళీ వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు గెలవరు, గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలవరు. వీళ్ళు అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి. నిన్న కవిత గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ పోయిండు? తోట చంద్రశేఖర్ గారు. ఇంకా అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అనమాట. అన్ని రాష్ట్రాలు జెండా వింటేసారు. అంటే అక్కడి నుంచి కడియం, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలోని కడియంలో అనేక కోట్ల మొక్కలు కొన్నాము, ఎన్నో కోట్ల మొక్కలు అక్కడి నుంచి కొన్నాము, ఆ నర్సరీ వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పడానికి వెళ్ళారంట సార్. అక్కడికి వెళ్ళారు, కమిషన్లు మొక్కలు కొన్నారు, కమిషన్ డబ్బులు రాకపోతే అక్కడికి పోయారు. ఇప్పుడేం చెప్పిన ఉంటాం సార్, మీరు చెప్పినేం కరెక్టా? ఆ కడియం నర్సరీలో మొక్కలు కొన్నారు కదా, ఆ కమిషన్ డబ్బులు రాలేదు మీకు వీళ్ళు. వాళ్ళు అనుకుంటారు అధికార పొందిన వీళ్ళకి ఎందుకైనా వాళ్ళు అనుకుంటుంటారు. ఎవరు సార్ మాట్లాడితే పద్ధతి ఉండాలి, లెక్క ఉండాలా? ఓడిపోయినావు, నీ ఓడిపోయింది ఎందుకు, మళ్ళీ భవిష్యత్తు ఓటమి రాకుండా ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే ఆత్మ అవలోకనము, ఆత్మ విమర్శ చేసుకోకుండా పరిణిందం చేస్తా అంటే ఎట్లా? కొంచెం మన ఆలోచన చేయాలి. నేను కలవకూర్చి ఓదివి, మీరు సిట్టింగ్ ఎంపీకే సమాచారం లేకపోయినా వస్తున్న విషయం. మీ పార్టీలో ఇంకా నీకు విభేదాలు, నాయకుల మధ్య గొడవలు ఉన్నాయన్న విషయం తెలుసు కదా. నువ్వు విడితే నాకపోయినా పార్టీని వీటిలో పో అని చెప్పారు ఎంపీ, సిట్టింగ్ ఎంపీ రాములు గారు. అది పట్టించుకోవాలి బాబు గారు. కాంగ్రెస్ పార్టీ సంగతి చేయలేరు, కాంగ్రెస్ పార్టీ సంగతి ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది ప్రజలే. కాబట్టి ఆ పార్టీ నిజంగా తప్పులు చేసింది అనుకో ప్రజలు చూసుకుంటారు కదా. నువ్వు తప్పులు చేసి పంపించి బయట పంపించరు, కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసి కాంగ్రెస్ పార్టీని బయట పంపిస్తారు కదా. ముందు నీ గురించి ఆలోచన చేయరు, నీ పార్టీ గురించి, నీ పార్టీని బతికి పట్టగట్టించే విధంగా ఏ రకంగా చేయాలని ఆలోచన చేయాలి. అలా చేయకుండా
రేవంత్ రెడ్డి ముందుగానే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సీఎం గా రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఆయన కర్త కర్మ క్రియ అన్ని ఆయన ఎన్నికల్లో ప్రచారం చేశారు. గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆయన ఖాళీ బతుకున్నట్టు లేదు. అవును, కష్టపడ్డారండి, బాగా కష్టపడ్డాడు ఆయన. అవును, ఇంకా రేవంత్ రెడ్డి సీఎం అంటే 30 సీట్లు ఎక్కువని ఎవరు ఉండు చేస్తున్నావు? తన అక్కసును వెళ్ళగక్కుతున్నారు అనుకోవాలి. ఇక ఖచ్చితంగా అక్కసం వెళ్ళగట్టుకోవడము తప్పుడు ప్రచారం. నేను చెప్పిన తప్పుడు ప్రచారకు బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నాయకులు. ధరణి అధికారులు బదిలీ కూడా జరిగింది సార్. ధరణి అధికారులను బదిలీ చేస్తున్నారు కూడా ప్రచురించారు. నిజంగా ఇది చాలా మంచి పరిణామం సార్. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఎంతో మేలు తెలుస్తుంది ఈ నిర్ణయం. ధరణి అధికారాలు బదిలీ చేయడం ద్వారా అంటే అంతకు ముందు ఏమన్నా అవకతవకలు ఏమన్నా జరిగితే ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుందా సార్ కొత్త అధికారులు రావడం వల్ల? ఖచ్చితంగా ఉంటుంది. ధరణి అధికారాలను కేవలం కలెక్టర్లకు అప్పగించడం ద్వారా కొంతమంది కలెక్టర్లు కోటీశ్వరులు తయారయ్యారు. కోటీశ్వరులుగా మారింది సార్ కలెక్టర్లు. కొంతమంది డబ్బులు ఇస్తేనే ధరణి పోర్టల్ ఓపెన్ చేశాం. ఎందుకంటే ధరణి పోర్టల్ ఓపెన్ చేయడం పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఓన్లీ కలెక్టర్ దగ్గర ఉంటుంది. కలెక్టరే ఓపెన్ చేయాలి. డబ్బులు ఇస్తేనే నేను ఓపెన్ చేస్తా, నీకు కావాల్సిన పని చేసి అని చెప్పి చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ శివార్లలో పనిచేసిన గతంలో పనిచేసిన కలెక్టర్లు చాలా మంది కోటీశ్వరులు అయ్యారు. ధరణి అడ్డం పెట్టుకొని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఎకరాల కొద్దిగా పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద నమోదు చేయించుకొని ధరణిలో నమోదు చేసుకొని కూర్చున్నారు. ఉన్నతాధికారులకు ధరణి అధికారులు కట్టబెట్టడం ద్వారా, ధరణి పోర్టల్ అధికారులు కట్టబెట్టడం ద్వారా ఈ దుర్ఘటనలు జరిగినాయి. సార్ సముద్ర గర్భంలో కృష్ణుడికి మోడీ గారు పూజలు చేశారు సార్, అది కూడా ప్రచురించారు. ఏమనుకోవచ్చు సార్, మోడీ గారు కొన్ని విధానాలు చూస్తుంటే కొంతమందికి ఆశ్చర్యంగా అనిపిస్తాయి, కొంతమందికి బాగా దగ్గరగా కూడా అనిపిస్తాయి. ఈ సముద్ర గర్భంలోకి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం ఉందంటారని కొందరైతే, ద్వారక లాంటి నగరాల్లోకి హిందువుల మనోభావాలకి అతి దగ్గరగా చూసేవాళ్ళలో మోడీ గారు ఒకరని వాళ్ళు చెప్తారు. ఎలా చూడాలంటారు కృష్ణుడికి మోడీ సముద్ర గర్భంలోకి వెళ్ళి పూజలు చేయడానికి? అంటే ఒకటి, ఎవరి విశ్వాసాలు వాళ్ళేది, ఎవరి నమ్మకం వాళ్ళేది. ఆయనకు ధర్మం అన్నా, హిందూ ధర్మ పరిరక్షణ అన్న, ఈ ధర్మ సంస్కృతి కీలకంగా నిలిచిన దేవతల నారాయణకు నరేంద్ర మోడీ గారికి ఇష్టం. కాబట్టి వారు అక్కడికి వెళ్ళి పూజలు చేశారు. అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఆ నగరంలో శ్రీకృష్ణుడు జన్మస్థలం అనేటువంటి నగరంలో, మధురా నగరం, ద్వారకా నగరంలో వారు పూజలు చేశారు. దాంట్లో తప్పేం లేదు. ఎవరికి వారే అనుకుంటారు సార్, తప్పేముంది అనుకోని. ఆయన విశ్వాసం ఆయనది, ఆయన నమ్మకం ఆయనది. దానికి మనం ఎవరు అనేది? నేను స్నానం చేసి పూజ చేసిన తర్వాతనే ఏమన్నా నీళ్ళు పాల్లో తాగుతాను. మీరు స్నానం చేయకుండా ఏం చేయకుండా మీరు నీళ్లు పాలు అన్ని తాగుతారు. అది మీ ఇష్టం, నా ఇష్టం. అంతే కదా సార్? అంతే కదా సార్. అట్లెట్లా మిమ్మల్ని నేను తప్పట్లేదు, నన్ను మీరు తప్పట్లేదు. అట్లెట్లా? ఏది ఏమైనా ధర్మ పరిరక్షణకు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలు కానీ, మన రామ మందిరము ఉద్ఘాటన ప్రారంభోత్సవం చేయడం కానీ, ఇవి నిన్న శ్రీకృష్ణ జన్మస్థానానికి అక్కడ పూజలు నిర్వహించడం, నెమలిపించడం అక్కడ పెట్టి తనకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని అక్కడ ప్రతిబింబజేయడం అనేది దేశ ప్రజలు హర్షిస్తున్నాం. ఓకే, దేశ ప్రజలు అందరూ అంటే అందరూ హర్షించారు. ప్రతి విషయంలో అందరికీ అన్ని సమానంగా రావు. మెజారిటీ తీసుకోవాలి, అంతే. మెజారిటీ తీసుకోవాలి.
ప్రపంచంలోని హిందువులందరూ కూడా నిన్న నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పూజలను ప్రశంసిస్తున్నారు, హర్షిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమూర్తి గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మా ప్రేక్షకుల కోసం. ఇదండి ఇవాళ న్యూస్ స్కాన్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లో ఉండే హెడ్లైన్స్ని విశ్లేషించి ప్రజలకి సులభతరంగా మీలో ఉన్న ప్రశ్నలకి సమాధానం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు మీకు అందించే ప్రయత్నం చేసే ఉద్దేశమే ఈ అమ్మ న్యూస్ స్కాన్. చూస్తూ ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.